Good morning, students. Good morning, Sampath. Are you hearing my voice? Veeresh, నా వాయిస్ వినిపిస్తుందా? హలో హలో జాయిన్ ఆల్రెడీ లింక్ పంపించానమ్మా, జాయిన్ కండి. Okay, students, are you hearing my voice? Dinesh, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ వినిపిస్తుందా నాది? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే, రైట్. ఫస్ట్ స్టార్ట్ చేస్తావా? చేస్తా సార్. ఓకే, భీమే స్టార్ట్ చేయి. నెక్స్ట్ వీరేష్, నెక్స్ట్ సంపత్. ఓకేనా? మీరు రెడీగా ఉండండి. ఓకే సార్. సంపత్, వాయిస్ వినిపిస్తుందా? సంపత్, వీరేష్ నాయక్. హలో వీరేష్ నాయక్, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, రైట్. సంపత్, మీరు నెక్స్ట్ చేయండి. ముందు భీమప్పతో స్టార్ట్ చేస్తాం. భీమప్ప మీరు స్టార్ట్ చేయండి. ఓకే సార్. నా పేరు ఎం భీమప్ప, రూల్ నెంబర్ 14 సార్ నాది. ఓకే. టుడే మై సెమినార్ టాపిక్ ఈజ్ 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి సార్. ఇంగ్లీష్లో చెప్పండి, ఇంగ్లీష్లో చదవండి. సార్ అది నేను నోటికి చెప్పాలని ప్రిపేర్ కాలేదు సార్, నోటికి చెప్దామని చెప్పేసి. మీరేం రాసుకున్నారో అది చదవండి సార్. అది నేను నోటికి చెప్తా సార్, అది రాయలేదు, నేను రాస్తా సార్, తర్వాత రాసి పంపిస్తా సార్ మీకు. సరే సరే, చెప్పండి. నేను హాస్పిటల్లో ఉన్నా సార్, అట్లా ఇప్పుడే వచ్చిన సార్ ఇంటికి. ఓకే ఓకే, చెప్పండి. 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి సార్ మా టాపిక్ నాది. ఓకే. అంటే 1919 నాటి భారత ప్రభుత్వ చట్టంలోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది సార్. దీనికి తోడు ఇతర ప్రధాన అంశాలు కూడా 1935 భారత ప్రభుత్వం చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. ఈ యొక్క చట్టానికి 1935 భారత ప్రభుత్వ చట్టానికి ఎన్నో అంశాలు తోడ్పడ్డాయి. స్వరాజ్యవాదుల ఉద్యమాలు, సైమన్ కమిషన్ యొక్క నివేదికలు, పరిణామాలు, నెహ్రూ గారి యొక్క రిపోర్ట్లు, అదేవిధంగా గాంధీ ఆధ్వర్యంలో జరిగినటువంటి శాసనోల్లంఘన ఉద్యమ వైఫల్యాలు, మరియు అదేవిధంగా ఇంకా రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ యొక్క చట్టానికి ముఖ్యమైనటువంటి పరిణామాలను మనం చెప్పుకోవచ్చు. 1933 బ్రిటిష్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దానికి తోడు 1935 భారత ప్రభుత్వ చట్టంకి ఒక మూల ఆధారం సార్. 1933లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఆ చట్టానికి అనుగుణంగానే 1935 భారత ప్రభుత్వ చట్టానికి ఇది ఒక మూల ఆధారం అన్నమాట. సో నాటి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సెన్ మేక్ డొనాల్డ్ 1932 ఆగస్టు 4వ తేదీన ఈ యొక్క కమ్యూనల్ అవార్డుని జారీ చేయడం జరుగుతుంది సార్. ఈ చట్టంలో కూడా ముఖ్యమైనటువంటి అంశం ఇది, ఈ యొక్క అవార్డు. ఆ చట్టం తయారు చేయడం కూడా దీన్ని పరిగణించడం అనేది జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదం పొంది ముద్ర పొందిన తేదీ వచ్చేసి ఆగస్టు 2, 1935 ఈ చట్టంగా రూపొందించడం జరిగింది అనమాట. ఆగస్టు 2వ తేదీన ఈ చట్టం చాలా విశాలమైనది సార్, చాలా విస్తృతమైంది. విశాలమైనటువంటి దృక్పథంతో ఈ యొక్క చట్టాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఒక విధంగా ఇది భవిష్యత్తులో నూతన రాజ్యాంగాన్ని నిర్మించడానికి గట్టి పునాదులు
వేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని. ఈ చట్టంలో దాదాపు అప్పుడు 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఫస్ట్ లో 321 అధికరణాలు, 10 షెడ్యూల్స్ ఉన్నాయి సార్. ఈ జాబితాలో 1935 భారత ప్రభుత్వ చట్టంలోనే పరిపాలనని 3 భాగాలుగా విభజించారు. ఒకటి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. సార్ వినిపిస్తుందా? ఓకే, వీరే చెప్పేసే భీమప్ప. ఈ యొక్క పరిపాలన 3 భాగాలు విభజించడం జరిగింది. కేంద్ర జాబితాలో వచ్చేస్తే 59 అంశాలను అప్పుడు 1939 చట్టంలోని ఈ చట్టం నుంచి తీసుకుని ఈ అంశాలను కూడా ఈ చట్టం నుండి తీసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితాలకు వచ్చేస్తే 54 అంశాలు కూడా ఈ యొక్క చట్టం నుండి పరిపాలన అంశాలు తీసుకోవడం అనేది జరిగింది. ఉమ్మడి జాబితాకు వచ్చేస్తే 34 అంశాలు కూడా ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా తీసుకోవడం అనేది జరిగింది. ఈ చట్టం ద్వారా కేంద్రం యొక్క కార్యనిర్వాహక అధికారం మొత్తం గవర్నర్ జనరల్ కి ఇవ్వడం జరిగింది సార్ ఈ యొక్క 1935 భారత ప్రభుత్వం చట్టం ద్వారా. ఓకే, కన్క్లూడ్ చేసేసి సార్ ఇంకొక నిమిషం అయిపోతుంది సార్. ఈ చట్టం ద్వారా 1935 భారత ప్రభుత్వం చట్టం 1937లో ఢిల్లీలో ఒక ఫెడరల్ న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది సార్. ఈ యొక్క కొంతమంది ఈ చట్టాన్ని విమర్శించడం జరిగింది. ఈ చట్టానికి వచ్చేస్తే నెహ్రూ గారు ఏమంటారంటే ఈ చట్టాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని పటిష్టమైనటువంటి బ్రేకులు వ్యవస్థ కలిగినటువంటి ఇంజన్ లేని వాహనంగా నెహ్రూ గారు ఈ యొక్క చట్టాన్ని వర్ణించడం జరిగింది. అదేవిధంగా గాంధీ గారి చట్టాన్ని ఏమంటారంటే నూతన బానిస విధానానికి నాంది వంటిదని ఈ యొక్క చట్టాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని పిలవడం అనేది జరిగింది సార్. ఓకే, రైట్, నువ్వు ఎండ్ చేసేయగా. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే భీమప్ప, మీరు లీవ్ కావచ్చు లేదా ఉంటారంటే ఉండొచ్చు మీరు. ఓకే, సరే సార్, మీటింగ్ లో ఉండొచ్చు లేదంటే మీరు లీవ్ కావచ్చు. ఓకే, పేపర్ మీకు థ్యాంక్ యూ సార్. మీకు వాట్సాప్ చేస్తాను సార్ పేపర్స్. నేను కొంచెం రాయలేదు సార్, రాసి పంపిస్తాను, 5 నిమిషాలు పంపిస్తాను. ఓకే, నెక్స్ట్ సంపత్ స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ. సంపత్ కుమార్. సంపత్ కట్ అయింది. నెక్స్ట్ ఎవరు చెప్తారు? వీరేష్ నాయక్, వాయిస్ వినిపిస్తుందా? ఓకే, నెక్స్ట్ మౌనిక చెప్తావా? హలో సార్. చెప్పండి మీ టాపిక్, మీ నేమ్, రోల్ నెంబర్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. ఓకే సార్, చెప్తున్నా. మై సెమినార్ టాపిక్ ఇస్ మోడర్న్ ఇండియా, ఇండిపెండెన్స్ విత్ పార్టీషన్ సార్. టైటిల్ మళ్ళొకసారి చెప్పండి. ఇండిపెండెన్స్ విత్ పార్టీషన్. ఇండిపెండెన్స్ విత్ పార్టీషన్. ఇండిపెండెంట్ విత్ పార్టీషన్. సరే, చెప్పండి. ఇండిపెండెన్స్ విత్ పార్టీషన్. చెప్పండి. Implementedly, the British Prime Minister, sensing the trouble all around made announcement on February 20, 1947. The British House of the Commons declared the British intention of leaving the Indian subcontinent. Main points of Attlee Statement. A deadline of June 30, 1948 was fixed for transfer of power even if the Indian politicians has not agreed by that time on the constitution. The British would power either so from the central government or some areas to the existing provincial governments. British powers and the princely states would lapse with transfer of power, but this would not transfer it to any successor government in British India. Mountbatten would replace Wavell as the viceroy. The statement continued clear hints of partition. Why a date fixed by government for withdrawal? The government hoped that a fixed date would shock the parties into an agreement on the main question. The government was keep and avoid the developing constitutional crisis.
The government hoped to convince the Indians of British sincerity. The truth in Wavell's assessment could no longer be denied that an inarrivable decline of the government's authority had taken place. Mountbatten as the Viceroy. Mountbatten proved more firm and quick in taking decisions than producers because he was informally given more powers to decide things on the spot. He also had the advantage of firm decision of British government to quite at the earliest. His task was to explore the option of unity and division till October 1947, and then advised the British government on the forms of transfer of power. But he soon discovered that the abroad contours of the two emergencies were even before he came to India. The cabinet mission plan was Red Horse and Jinnah was state, but is a serious attempt at unity would involve supporting those forces which wanted a unified India and countering those who opposed it. Mountbatten preferred to both sides. Mountbatten Plan, June 3, 1947. The freedom with partition formula was coming to widely accepted well before Mountbatten arrived in India. One major innovation was the immediate transfer of power on the basis of grant of dominion status. Okay, Thus, Maunika, conclude. Okay, sir. లాస్ట్ ఒక 2 లైన్స్ చదివేసి కంప్లీట్ చేయి. Okay, sir. Why the Congress accepted dominion status? The Congress was willing to accept dominion status despite its being against the Lahore Congress 1929 spirit because it would ensure a peaceful and quick transfer of power. It was more important for the Congress to assume authority to check the explosive situation, and it would allow for the much needed continuity in the army. ఓకే, రైట్, గుడ్. మీరు మీ సెమినార్ రైట్ ని ఏదైతే ఫొటోస్ తీసి వాట్సాప్ చేయండి. ఓకే సార్. ఓకే, మీటింగ్ లో మీరు ఉండొచ్చు, లేదంటే లెఫ్ట్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. స్టూడెంట్స్, నెక్స్ట్ ఎవరు చెప్తారు? బాలాజీ, వెంకన్న, వినిపిస్తుందా? బాలాజీ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి మీరు. వెంకన్న, వినిపిస్తుందా వాయిస్? బాలాజీ, వెంకన్న, మీరు అన్మ్యూట్ చేసుకోండి. బాలాజీ, వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్. స్టార్ట్ చేస్తావా? సార్ నేను కొద్దిగా ఒక 5 minutes సార్. 5 minutes? ఓకే. వెంకన్న, వన్ 2 3 4 5 ఎవరు నేమ్ చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి మీరు. 1 2 3 4 5. అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. వెంకన్న, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. One, 2, 3, 4, 5. Please unmute yourself. వెంకన్న, వినిపిస్తుందా?
నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? శ్రీశైలం. సంపత్ చెప్తావా? సంపత్ చెప్తా. ఓకే సంపత్ ఆరి వినిపిస్తుందా? ఆరి చెప్పు. సంపత్ స్టార్ట్ చేయండి. ఎవరు చెప్తారు నెక్స్ట్? భూపాల్. ఆగే భూపాల్ రెడీయా? నవీన్ రెడ్డి, వీరేష్ నాయక్. సార్ చెప్పండి సార్. వీరేష్ నాయక్ చెప్తావా? సార్ చెప్తా సార్, తెలుగులో చెప్తా సార్. చెప్పండి. మీరు టైటిల్ చెప్పండి, నేమ్ టైటిల్ చెప్పి స్టార్ట్ చేయండి. వీరేష్ నాయక్ సార్. ఓకే. వీరేష్ నాయక్ 101018314021. ఓకే సార్ స్టార్ట్ చేయండి. మీ టైటిల్ చెప్పండి. సార్ ముస్లిం లీగ్ సార్. ఓకే. ముస్లిం లీగ్ సార్. ముస్లిం లీగ్ మొదట ఢాకాలో డిసెంబర్ 30, 1906 1906లో స్థాపించబడింది. బ్రిటిష్ ఇండియా కాలం నాటి రాజకీయ పార్టీ ఇది. దీని ముఖ్య సంకల్పం ఏమంటే భారత ఉపఖండంలో ముస్లింలు కొరకు ప్రత్యేక దేశం అంటే పాకిస్తాన్ కొరకు ఈ పాటుపడింది సార్. ఇది బ్రిటిష్ రాజ్ కాలంలో ముస్లింల జనాభా 25% నుంచి 30% దాకా ఉండిన సార్. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండేది బెలూచిస్తాన్, తూర్పు బెంగాల్, కాశ్మీర్ లోయ, పంజాబ్ ప్రాంతం, సింధు ప్రాంతం ప్రజెన్స్ లో ఎక్కువగా ఇలా ప్రెసిడెన్స్ లో ఉండేది సార్. దీని స్థాపన 1906 డిసెంబర్ 30న. దీని స్థాపకుడు వచ్చేసి నవాబ్ వాజా సలీముల్లా. దీని ప్రధాన కేంద్రం లక్నో సార్. దీనికి ముఖ్య మహమ్మద్ అలీ జిన్నా. ఈయన జననం వచ్చేసి 1976 డిసెంబర్ 25న. మరణం వచ్చేసి 1948 సెప్టెంబర్ 11న. ఈయన 20వ శతాబ్దానికి చెందిన రాజకీయ నాయకుడు. భారత్ ను విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేసిన వాడు ఈయన మహమ్మద్ అలీ జిన్నా. షియా ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఈయన ఉన్నాడు. జిన్నా భారత కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించాడు ఈయన. 1916లో లక్నో ఒప్పందంలో హిందూ ముస్లిం ప్రకారం కొరకు ఈయన పాటుపడ్డాడు. ఈయన రాజ్యాంగ సంస్కరణ ప్రణాళిక ఇతను 14 సూత్రాలను తయారు చేశాడు సార్. ఓకే. 14 సూత్రాలను తయారు చేసి ఇవి ముస్లిం వాళ్ళలోని కొన్ని అభిప్రాయ భేదాలు రావడం వలన ఈయన దీర్ఘకాలం నుంచి వెళ్ళి అక్కడ లండన్ లో వెళ్ళిపోయాడు సార్. ఓకే, కంక్లూడ్ చేయండి. 1940లో లాహోర్ సమావేశంలో మహమ్మద్ అలీ జిన్నా హిందువులు ముస్లింలు వేరు మతాలు, వీరి కట్టుబాట్లు వేరు అని చెప్పేసి హలో ఓకే, సామాజిక కట్టుబాట్లు వేరు అని చెప్పి సాహిత్యాలు వేరు కాబట్టి గ్రంథాలు ఒకే రాజ్యంలో ఇమడలేకపోతున్నారు కాబట్టి పాకిస్తాన్ ఓకే రైట్. హలో ఓకే క్లోజ్ చేసేయండి. ఓకే, ఎండ్ అప్ చేయండి సార్. ఓకే, మీ రైట్ నప్పుని మాకు ఫోటో తీసి వాట్సాప్ పంపించండి సార్. పర్సనల్ నంబర్కే సార్ లేకుంటే? లేదు, గ్రూప్లో పెట్టేసేయండి. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? మీరు లెఫ్ట్ కావచ్చు. లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? కుమార్, వెంకన్న, సంపత్ కుమార్.
శ్రీశైలం శ్రీశైలం వినిపిస్తుందా? శ్రీశైలం వాయిస్ వినిపిస్తుందా? సార్ నేను చెప్తాను సార్. సంపత్ చెప్తావా? స్టార్ట్ చేయండి. సరే సార్. చెప్పండి సార్ నా పేరు సంపత్ కుమార్. ఓకే. టాపిక్ వచ్చేసి అతివాదులు సార్, ఎక్స్ట్రీమిస్ట్. ఓకే. ఎక్స్ట్రీమిస్ట్ అసలు అతివాదు అనే పదానికి అర్థం మన ఎక్స్ట్రీమిస్ట్ నేషనలిజమా? సంపత్ కావడం వల్ల అతివాదులు దానికి కారణమైంది సార్. ఎక్స్పెషల్లీ అందులో మెయిన్ బాల్ పాల్. ఇంకా దీనికి గల కారణం ప్రజల్లో చైతన్యం పెరగడం. ప్రపంచంలో కొన్ని దేశాలు, చిన్న దేశాలైనా పెద్ద దేశాలైనా పోరాటం చేయడం. లైక్ ఇథియోపియా, జపాన్, రష్యాపై యుద్ధం, చైనా పైన ఇట్లా కొన్ని యుద్ధాలు ఏమైనాయంటే అతివాదులు రావడం గల కారణమైనాయి అన్నట్టు. అంటే చైతన్యం పొందారు వీళ్ళంతా ప్రజలు. సో ఇట్లా పొందిన తర్వాత ఇందులో మెయిన్ గా లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్ ఇలాంటి వ్యక్తులు వచ్చి ఇట్లా ప్రేయర్ చేస్తే మనకు రాదు, స్వతంత్రం రాదు అని చెప్పేసి స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పి కొన్ని మాటలతోటి ముందుకు వచ్చిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. అయితే ఇందులో మెయిన్ గా వీళ్ళు ఎమర్జీ కావడానికి గల కారణం 1905 బెంగాల్ విభజన. ఇది వచ్చేసి లార్డ్ కర్జన్ చేయడానికి ట్రై చేశాడు. దానికోసం అని చెప్పేసి వీళ్ళు దాని వ్యతిరేకం చేయనించే స్వదేశీ ఉద్యమం అని చెప్పేసి దాన్నే వందే మాత్రం అనే పదం మొట్టమొదటిసారిగా 1905లో కలకత్తా టౌన్షిప్ లో వందే మాత్రం అనే పదం అంటే ఉపయోగించబడింది. వందే మాత్రం అనగా భరతమాతకు వందనం. సో ఈ విధంగా ఆ పదం చేర్చిన తర్వాత 1905 నుంచి అదే ఉద్యమాన్ని వందే మాత్రం ఉద్యమం అని చెప్పేసి, స్వదేశం కోసం జరిగిన స్వదేశీ ఉద్యమం అని చెప్పేసి ఇట్లా తిలక్ ఆధ్వర్యంలో, అతివాదుల ఆధ్వర్యంలో కొన్ని ఉద్యమాలు జరిగినాయి సార్. నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ గారు వచ్చేసి ప్రజా చైతన్యం కోసం అని చెప్పేసి కొన్ని పత్రికలు కూడా స్టార్ట్ చేసిండు. అందులో మరాఠీ పత్రిక అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అండ్ కేసరి పత్రిక అనేది మరాఠీ లాంగ్వేజ్ లో. ఈ విధంగా అతను బాలగంగాధర్ తిలక్ గారి టైటిల్స్ వచ్చేసి బిరుదులు కిరీటం లేని భారతీయ కంక్లూడ్ చేసేయండి సార్. అతివాదులు ఇట్లా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మిగతావాదుల కంటే ఎక్కువనే విజయం సాధించారు సార్. అందులో కొన్ని ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చారు బ్రిటిష్ వారు అండ్ ఆల్సో అమెండ్మెంట్ యాక్ట్ 1907 ఇట్లా కొన్ని తీసుకొచ్చారు సార్. ఆల్మోస్ట్ అతివాదులు మిగతావాదుల కంటే ఎక్కువనే చేసిండ్రు. అండ్ హోమ్ రూల్ మూవ్మెంట్ కానీ మంచి సక్సెస్ఫుల్ అయింది సార్ ఇవన్నీ. ఓకే, వెరీ గుడ్. ఎండ్ అప్ చేయండి. అట్లనే మీ రైటన్ అప్ ని ఫోటో తీసి వాట్సాప్ పంపించండి. ఓకే సార్. ఓకే, మీరు ఉంటే మీటింగ్ లో ఉండొచ్చు, లేదంటే లెఫ్ట్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? బాలాజీ, వెంకన్న సార్ నేను చెప్తున్నా సార్. ఓకే, బాలాజీ చెప్పండి సార్. నా పేరు కే బాలాజీ. నేను ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా రోల్ నెంబర్ వచ్చేసి 101018314032. ఓకే, ఈరోజు నా టాపిక్ వచ్చి ఉమెన్ తెలంగాణ పీసెంట్స్ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఇన్ తెలంగాణ అనే టాపిక్ తో నేను నా సెమినార్ మొదలు పెడుతున్నా. మళ్ళొకసారి చెప్పండి టైటిల్. ఉమెన్ ఇన్ తెలంగాణ పీసెంట్స్ ఆర్మ్డ్ స్ట్రగుల్. ఓకే ఓకే, స్టార్ట్ చేయండి. అందులో ఇద్దరు మహిళలు మన తెలంగాణ సాయుధ తిరుగుబాటులో మంచి పాత్ర కనబరిచారు. నాడు నిజాం పాలనకు మరియు జమీందారులు దేశ్ముఖుల యొక్క తిరుగుబాటు వ్యతిరేక పోరాటాలకు నాడు వారు వీరనారీలుగా నిలిచి ఎన్నో రకాల ఉపశమనాలకు వారు పోరాడి నిలిచినారు. అందులో చాకలి ఐలమ్మ గారు ఒకరు. చాకలి ఐలమ్మ 26 సెప్టెంబర్
1895 సంవత్సరంలో కృష్ణాపురం గ్రామంలో రాయపర్తి అనే మండలం వరంగల్ జిల్లాలో జన్మించారు. చాకలి ఐలమ్మ ఒక రజక కుటుంబంలో జన్మించింది. చాకలి ఐలమ్మ మరియు మహిళల పాత్రలకు కలిపి చెప్పండి, ఇండివిజువల్ గా అవసరం లేదు. చాకలి ఐలమ్మ మరియు ఆమె భర్త చిట్యాల నరసయ్య ఇద్దరు కలిసి ముఖ్యదార్ ఉత్తమ్ రాజ్ రాఘవరాజుకు సంబంధించినటువంటి 10 ఎకరాల తరి పొలము మరియు 20 ఎకరాల కుష్కి పొలాన్ని చిట్యాల నరసయ్య మరియు ఐలమ్మ కౌలుకు తీసుకొని సాగు చేసుకునేవారు. ఆనాడు ఉన్నటువంటి నిజాం నియంతృత్వ పాలన మరియు స్థానికంగా ఉన్న దేశ్ముఖ్ల యొక్క వ్యతిరేక పాలనకు ఏదైతే చిట్యాల ఐలమ్మ గారు సాగు చేస్తున్నటువంటి పొలాన్ని అక్కడ ఉన్న దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి తనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ కుటుంబం నాడు పార్టీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు పార్టీకి సహకరిస్తుందనే నెపంతో కారణంతో ఆనాడు అక్కడ ఉన్నటువంటి దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీకి సహకరిస్తున్నారని చెప్పేసి చాకలి ఐలమ్మ భర్త నర్సయ్య పైన మరియు ఆమె కుమారులు సోమయ్య లచ్చయ్యల పైన అక్కడే స్థానికంగా పాలకుర్తిలో జరుగుతున్న జాతర సందర్భంగా దొమ్మిని పాలకుర్తి కుట్ర కేసు అక్రమంగా బనాయించి ఐలమ్మ భర్తను తన కుమారులను మరియు దాంతో పాటు కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి నాయకులను అక్రమ కేసుల ద్వారా జైలుకు పంపిస్తారు. అదే అదునుగా చూసి అక్కడ ఉన్నటువంటి దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గారు ఉత్తమ్ రాజు రాఘవరాజుల దగ్గర గతంలో చాకలి ఐలమ్మ గారు ఏదైతే పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారో ఆ పొలాన్ని వారి పంట చేతికొచ్చే సమయానికి వారికి దక్కకుండా తాను కుట్రలు చేస్తాడు రామచంద్రారెడ్డి గారు. దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి చేసిన కుట్రలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ రాజు రాఘవరాజు దగ్గర గతంలో వాళ్ళు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న పొలం పంట చేతికొచ్చే సమయానికి తాను ఎవరైతే రామచంద్రారెడ్డి ఉన్నారో వాళ్ళు అక్కడ ఉత్తమ్ రాజు దగ్గరికి వెళ్ళి చాకలి ఐలమ్మ తీసుకున్నటువంటి ఏదైతే పొలం కౌలుకు తీసుకున్నదో వాటిని తాను అంతకు ముందుగానే కౌలుకు తీసుకున్నట్టుగా తాను ఒక కాగితాన్ని చిత్రీకరించి వారి యొక్క పొలంలో ఉన్న పంటని అక్రమంగా గుంజుకునే ప్రయత్నం చేస్తాడు. అక్కడే వారు ఆల్రెడీ గతంలో బనాయించినటువంటి అక్రమ కేసు వల్ల తన భర్త చిట్యాల నర్సయ్య తన కుమారులు ఆల్రెడీ జైలు పాలయ్యారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ జిల్లా కమిటీ నాయకులు కొందరు ఇలాంటి కుట్రను తిప్పికొట్టడానికి అక్కడ ఉన్న ఐలమ్మకు కొందరు గ్రామస్తుల సహాయంతో ఆ రామచంద్రారెడ్డి కుట్రను ఎదిరించి బాలాజీ ఎండప్ చేయండి సార్. దాంతో పాటు మల్లు స్వరాజ్యం 1931 సంవత్సరంలో ఈమె జన్మించారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు మల్లు స్వరాజ్యం నాడు నిజాం నవాబుల యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలో చేరి తాను అమితమైన పాత్రను పోషించారు. మల్లు స్వరాజ్యం నాడు దళంలో కమాండర్ గా పనిచేసినారు. మల్లు స్వరాజ్యం మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. మల్లు స్వరాజ్యం గారు 11 సంవత్సరాలు బాలాజీ ఎండప్ చేయండి, టైం లేదు మనకి. సరే ఓకే, మీది రైట్ నప్పుని ఫొటోస్ తీసి వాట్సాప్ చేయండి. సరే సార్. ఆనాడు మల్లు స్వరాజ్యం చేస్తున్నటువంటి ఉద్యమానికి హడలిపోయిన నిజాం నవాబు తాను చాకలి ఈ మల్లు స్వరాజ్యం తలను తీసుకొస్తే 10,000 రివార్డును ప్రకటిస్తానని ప్రకటించాడు. అలాంటి తిరుగుబాట్లను నెక్స్ట్ చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం చాలా గొప్ప వ్యక్తులు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ బాలాజీ. మీరు మీటింగ్ లో ఉంటే ఉండొచ్చు లేదా లెఫ్ట్ కావచ్చు, అది మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? రాజు, మనకి ఇంకా 10 minutes ఉంది, ఇద్దరు చెప్పండి. నేను శ్రీశైలం చెప్తున్నా సార్. శ్రీశైలం చెప్తావా? చెప్తా సార్. ఓకే, చెప్పండి. ఈ 10 minutes లో ఒక ఇద్దరు తర్వాత మళ్ళీ మనకి మీటింగ్ ఎండ్ అయిపోతుంది. మరలా నేను లింక్ పంపిస్తాను, మళ్ళీ అడగండి. ఎవరైతే చెప్పలేదో వాళ్ళు అడగండి. ఓకే ఓకే సార్. ఐఎమ్ శ్రీశైలం. ఓకే, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. టాపిక్ వచ్చేసి డిఎంకే సోషలిస్ట్ పార్టీ సార్. ఓకే,
డిఎంకే ద్రావిడ మున్నేట్ర కజగం. రెండు సపరేటా? ఒకటే సార్. డిఎంకే అంతే, డిఎంకే పార్టీ. డిఎంకే ఫుల్ ఫామ్ చెప్తున్నా నేను, ద్రవిడ మున్నేట్ర కజగం అని. చెప్పండి. డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం. అయితే దీని హిస్టరీకి వచ్చేస్తే జస్టిస్ పార్టీ సార్. జస్టిస్ మూవ్మెంట్ మనకు 1916 to 17 వరకు జస్టిస్ మూవ్మెంట్ ని స్థాపించిన వారు సిఎన్ ముదలియర్, టిఎం నాయర్ అండ్ పి త్యాగరాజ శెట్టి. వీళ్ళు జస్టిస్ పార్టీని మద్రాస్ ప్రెసిడెన్సీలో 1916 నుంచి 1917 వరకు నడిపించడం జరిగింది సార్. అక్కడ ఏంటంటే బ్రాహ్మణ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు కాబట్టి వీరు బ్రాహ్మణుల పైన ప్రతి దానిపైన వాళ్ళే అధికారం చెలాయిస్తారు. కాబట్టి ఈ బ్రాహ్మణుల యొక్క కుంచతనాన్ని తగ్గించాలంటే ఈ సమాజం మొత్తం ఒక సమానత్వాన్ని, ఈక్వాలిటీ పాటించాలి, వీళ్ళదేంది ప్రతి దానిపైన వీళ్ళదే ఆధిపత్యం ఉందని చెప్పేసి ఎదురు తిరిగి పోరాడినటువంటి వారు వీళ్ళు. ఈ జస్టిస్ పార్టీ 1937 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీని పాలించింది. మరియు అదే విధంగా ఈ ఈవి రామస్వామి నాయకర్ అనేటైన ఈ జస్టిస్ పార్టీలో ఒక సభ్యుడు. ఆయన తర్వాత వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనే ఉద్యమాన్ని స్థాపించారు సార్. చెప్పేసి మ్యూట్ పెడితే మనది చెప్పేది వినపడుతుంది. మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ మాకు సిగ్నల్ సరిగ్గా వస్తలేదు నాయన. మీ లొల్లి శ్రీశైలం చెప్పండి మీరు. సార్ నాకు సిగ్నల్ వస్తలేదు సార్. ఆల్రెడీ నీకు ప్రాబ్లం చెప్పిన. ఓకే, మీరు చెప్పండి. సిగ్నల్ బాగాలేదు, వేరే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని చెప్తున్నా నేను. నా నెంబర్ కూడా మిగతా వాళ్ళు ఓకే నేను ఫ్రెండ్స్ కి చెప్తున్నా. ఫ్రెండ్స్ నా ఫోన్ ఓకే శ్రీశైలం చెప్పండి. సార్ కి వినిపిస్తుంది చెప్పండి. ఓకే సార్. ఈవి రామస్వామి నాయకర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ తీసుకొచ్చింది సార్. ఈయన సమాజంలో అసమానతలను తీసేసి ప్రతి ఒక్కరు సమానమే అని చాటి చెప్పిన వ్యక్తి. ఓకే రైట్, మీరు ఎండప్ చేయండి శ్రీశైలం. ఓకే సార్, ఇంకా ఉంది సార్. ఏం పర్వాలేదు, మీరు రైట్ నప్పు ఫోటో తీసి వాట్సాప్ చేయండి, మీరు ఎండప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీశైలం. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాజు, రెడీనా? వెంకన్న, ఎవరు చెప్తున్నారు? దీప్తి చెప్తావా? రవి సార్ చెప్తావా? తర్వాత చెప్తా సార్ మళ్ళీ. ఓకే నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? లావణ్య, ఫర్జానా, అనిత ఎవరు చెప్తున్నారు? నవీన్ రెడ్డి, అనిత చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మై టాపిక్ ఈస్ దుర్గాబాయి దేశ్ముఖ్ సార్. ఓకే, మీ రోల్ నెంబర్ చెప్పండి, నేమ్ అండ్ రోల్ నెంబర్. సబావత్ అనిత, రోల్ నెంబర్ 4039. ఓకే, స్టార్ట్ చేయండి. కెన్ ఐ కంటిన్యూ సార్? ఓకే. దుర్గాబాయి దేశ్ముఖ్, she is also known as Lady Deshmukh. Okay. She born in Rajahmundry, 15th July 1909. She was an Indian freedom fighter, lawyer, social worker and politician. She was a member of Constitution Assembly of India and of the Planning Commission of India. A public activist active for women's empathetic. She founded the Andhra Mahila Sabha
Andhra Women's Conference in 1937. She was the founder of the chairperson of the Central Social Welfare Board in 1953. Has she did many social works? Continue. Okay, sir. She was the first chairperson of the National Council on the Women's Education established by the Government of India in 1958. In 1959, the committee presented its recommendations follows the central and state governments should be gives priority to the education for the girls. In the central minority of the education, a department of the women's education should be created for the purpose of education of the girls. Director of the women education should be appointed in each state. Co-education should be popularly organized at the higher level of the education. The University Grants Commission should specify definite amount separately for the education of the girls. Girls should get training facilities on the liberal bias. Education of girls should be given due to the encouraged in the rural areas. Has she did many social work? She got the Padma Bhushan Award. Padma Vibhushan. She got married to the C.D. Deshmukh, the first Indian Governor of the Reserve Bank of India and the Finance Minister in India's Central Cabinet during the 1950 to 1956. Conclude. Yeah. Okay. Hello, sir. Conclude చేసి. Okay, sir. She was died at she died at 9th May 1981 at the age of 71 at Nasanapet, Andhra Pradesh in India. Okay, that's it. Yeah, sir. And she got a Padma Vibhushan Award for the Government of India. And she got a Nehru Literacy Award and UNESCO Award also. Okay. Yes, sir. Right. Thank you, Anita. And Yes, sir, thank you. okay. So this meeting will end up within 1 minute. Okay. So the meeting will end up. Again, I'll send another ID so that those who are not completed your presentation, you will join again. Okay. Those who completed your presentation need not to attend again. Okay. So ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళు మాత్రమే మళ్ళా జాయిన్ కండి. రైట్. సో మీరు ప్రెజెంటేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు మీరు జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ 1 minute-లోనే ఈ మీటింగ్ ఎండ్ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ మళ్ళా లింక్ పంపిస్తాను. మీరు ఎవరైతే ప్రజెంట్ చేయలేదో వాళ్ళు మాత్రమే మళ్ళా జాయిన్ కండి. ప్రజెంట్ చేసిన వాళ్ళు అవసరం లేదు. ఓకే. మీరు అయితే ఇబ్బంది ఏం లేదు. కానీ అంత అవసరం అయితే ఏం లేదు. రైట్. చెప్పండి అనిత. సార్ రేపు కాలేజ్ ఓపెన్ అయి ఉంటుందా సార్? రేపు హాలిడే, మండే హాలిడేనా? అవును. ఓకే. హాల్ టికెట్ సార్? హాల్ టికెట్ సార్. సరే, మీరు కాలేజీలో హైదరాబాద్ రాసే వాళ్ళు కాలేజీలో కలెక్ట్ చేసుకోండి. ఈ రోజు ఒకవేళ చూస్తాను, రేపు కనుక ఓపెన్ ఉంటుందేమో ఆఫీసు, నేను కనుక్కొని చెప్తాను మీకు. ఓకే సార్, చెప్పండి సార్. రేపు ఒకవేళ ఓపెన్ అయి ఉంటే హాల్ టికెట్ తీసుకుంటాము. సరే, నేను ఓకే నేను కనుక్కొని చెప్తాను. ఒకవేళ ఆఫీసు ఓపెన్ ఉండొచ్చు, మేబీ వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్.